మా నానమ్మ లాంటి నాయనమ్మ ఎక్కడ ఉండదు. పెద్దనాన్న, పెద్దమ్మ, అత్తలు నానమ్మ మనసును మార్చాలని ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ మాటలను నానమ్మ పట్టించుకోలేదు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. నానమ్మకు చెయ్యి కారటం వల్లే నాకు దిష్టి తీయలేదు. అంతకు మించి నానమ్మ మనసులో ఏమీ లేదు అని అక్షయ చెప్తూ ఉంటుంది. అవునమ్మా అక్షయ, ఎవరు ఎన్ని చెప్పినా కూడా నానమ్మ తన మనసుని మార్చుకోదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అవును అక్షయ, నీ కోసం మీ నానమ్మ తన గుండెల్లో గుడే కట్టుకుంది. అవసరమైతే ఊరిలో కూడా నీ కోసం గుడి కట్టడానికి కూడా వెనకాడదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నానమ్మ దిష్టి తీయకపోతే ఏమైంది? నేను దిష్టి తీస్తాను అని చెప్పి అవని అంటుంది. ఏ, నేను తీయకూడదా అని అవని అడుగుతూ ఉంటే, ఎందుకు తీయకూడదు, తీయొచ్చు అని శ్రీకర్ అంటాడు. అయితే నువ్వు అక్షయ బయట నుంచోండి బావా, నేను వెళ్ళి దిష్టికి కావలసినవన్నీ తీసుకొని వస్తాను అని చెప్పి అవని అంటుంది. సరే అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక అవని అక్షయ్కు దిష్టి తీయటానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని అక్షయ శ్రీకర్ ఉన్న దగ్గరకు వెళ్తుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, దెయ్యాల దిష్టి, భూతాల దిష్టి, రాక్షసుల దిష్టి, ఊరిలో వాళ్ళ దిష్టి, గుడిలో ఉన్న వాళ్ళ దిష్టి, అమ్మ దిష్టి, నాన్న దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూ అనమ్మ అక్షయ అని చెప్పి అవని అంటుంది. తూ 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 అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. బావా, అక్షయ్ని తీసుకొని నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇవి పారేసి వస్తాను అని చెప్పి అవని అంటుంది. సరే అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక మరోవైపు వేదవతి ఒంటరిగా కూర్చొని బర్ణాలు రాసుకుంటూ ఉంటుంది. అప్పుడు వేదవతి అంతరాత్మ ప్రత్యక్షమై, వేదవతి ఏం ఆలోచిస్తున్నావు? అక్షయ్ గురించి నువ్వు ఆలోచిస్తుంది తప్ప రైటా అనుకుంటున్నావా? నువ్వు ఆలోచిస్తుంది రైటే వేదవతి. నీ తరువాత వచ్చిన అక్షయ్కు నీకంటే ఎక్కువ గౌరవం దక్కుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటావు? ఎల్లమ్మ చెప్పిందో పుల్లమ్మ చెప్పిందో అని ఆలోచించకు. నేను నీలో ఉండే అంతరాత్మని నేను చెప్తున్నాను విను. అక్షయ్కు గౌరవం అనేది నువ్వు ఇస్తే దక్కాలి, అంతేకాని వాళ్ళంతటా వాళ్ళు గౌరవాన్ని దక్కించుకొని నేను పక్కన పడేస్తే నీకంటూ గౌరవం లేకుండా పోతుంది వేదవతి. అందుకే అక్షయ్ విషయంలో నువ్వు ఆలోచిస్తుంది కరెక్టు. అక్షయ్ను అవనిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. అప్పుడే నీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి, ఊరిలో పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అమ్మవారి తర్వాత అమ్మవారిగా నిన్ను భావిస్తారు. నేను చెప్పింది బాగా గుర్తుపెట్టుకో వేదవతి అని అంతరాత్మ వేదవతికి చెప్పి మాయమైపోతుంది. అక్షయ, రామ్మ లోపలికి వెళ్దాం, అమ్మ వస్తుందిలే అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నానమ్మ నాకు దిష్టి తీయలేదని ఎంత బాధపడుతుందో ఏంటో. అమ్మ దిష్టి తీసింది అని నానమ్మకు నేను చెప్పి వస్తాను, నువ్వు వెళ్ళు నాన్న అని చెప్పి అక్షయ్ అంటుంది. సరే అమ్మా అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వేదవతి కాలిన చెయ్యిని చూసుకొని, ఈ చెయ్యి మంటగా ఉంది కానీ నా మనసు మాత్రం తృప్తిగా ఉంది. అక్షయ్ విషయంలో నేను తప్పు చేస్తున్నానేమో అనుకున్నాను, అవని విషయంలో నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అనుకున్నాను. కానీ నా అంతరాత్మ చెప్పింది అక్షయ అవని విషయంలో నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నానని. నేను ఇస్తే తీసుకోవాల్సిన అగ్రతాంబూలాన్ని వాళ్ళంతటా వాళ్లే తెచ్చుకొని నన్ను పక్కన పడేస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అక్షయ, అవని మీ ఇద్దరి విషయంలో నేను ఎప్పటికీ మారను. పైకి మీ దగ్గర మాత్రం నేను మారిన దానిలాగా మంచి దానిలాగా నటిస్తాను. ముక్కు పుడక నా నుంచి వచ్చే వారసత్వం ఎప్పటికీ నీకు దక్కనివ్వను అని వేదవతి తన చేతిని చూసుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. వేదవతితో మాట్లాడటానికి వచ్చిన అక్షయ ఈ మాటలన్నీ విని ఒక్కసారి షాక్ అవుతుంది. ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా టేబుల్ మీద ఉన్న ఒక బొమ్మ కింద పడిపోతుంది. నేను ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నీ ఎవరైనా వినుంటారా? ఏంటా సౌండు అని వేదవతి బయటకు వచ్చేసరికి అక్షయ టేబుల్ మీద నుంచి కింద పడిపోయిన బొమ్మని టేబుల్ మీదే పెట్టి మియావ్ మియావ్ అని చెప్పి సైగ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిల్లి అనుకుంట్లే అని వేదవతి మెల్లగా వచ్చి రూమ్లో కూర్చుంటుంది. ఇక అక్షయ్ ఒంటరిగా హాల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే అవని అక్షయ అంటూ అక్షయ్ దగ్గరకు వెళ్తుంది. అక్షయ్ కళ్ళ నీళ్లు తుడుచుకుంటుంది. ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు? నానమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ దిష్టి తీసిందని చెప్తా అన్నావంట కదా, చెప్పావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, నానమ్మ చేతికి బర్ణాలు రాసుకొని రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. రెస్ట్ తీసుకుంటుందా? అయినా ఏం కాదులేమ్మా, రా వెళ్దాం అని చెప్పి అవని అంటుంది. వద్దమ్మా, రేపు ఉదయమే వెళ్ళి నానమ్మతో మాట్లాడతాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. అంతేనా అక్షయ, నువ్వేదైనా బాధగా ఉన్నావా?
అమ్మ దిష్టి తీసింది కదా, ఇంకా ఎందుకు బాధగా ఉన్నావు అని అవని అనుమానంగా అక్షయ్ను అడుగుతూ ఉంటుంది. అమ్మకు నిజం చెప్దామా? అమ్మ నాన్న ఇద్దరూ కూడా నాన్నమ్మ మారిపోయింది అని సంతోషంలో ఉన్నారు. ఇప్పుడు నిజం చెప్తే గొడవలైపోతాయి, చెప్పకూడదు అని అక్షయ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అక్షయ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, రామ్మా పడుకుందాం అని చెప్పి అవని అంటుంది. నేను కాసేపు బయట గాలి పీల్చుకొని వస్తానమ్మా, నువ్వు వెళ్ళు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. త్వరగా వచ్చేసేయి అని అవని లోపలికి వెళ్తుంది. ఇక అక్షయ అన్నపూర్ణదేవి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. నానమ్మ మారిపోయింది, నానమ్మ మమ్మల్ని ప్రేమగా చూసుకుంటుంది అనుకుంటే ఎందుకమ్మా నానమ్మ మనసుని మళ్ళీ మార్చేశావు? నానమ్మ ఎందుకు ఇలా ఆలోచిస్తుంది? నానమ్మ మంచిగా మారేలా చెయ్యి తల్లి అని చెప్పి అక్షయ అన్నపూర్ణదేవి ముందు ఏడుస్తూ అన్నపూర్ణదేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు మాయా శవాల కోటలోకి వెళ్తుంది. శవాల కోట అంతా కూడా పరీక్షిస్తూ ఉంటుంది. వశీకర పూజలు మంత్రాలు చేసిన ప్లేస్ దగ్గరికి మాయ వెళ్ళి, ఇక్కడ వశీకర ఎన్నో పూజలు చేసింది, ఎన్నో శక్తుల్ని సంపాదించుకుంది. అలాంటి శక్తులు ఇంకా ఈ కోటలో ఉండుంటే ఆ శక్తులన్నీ కూడా నాకు సిద్ధించేలా చేయి కాపాలిక. కాపాలిక, నాకు డబ్బున్న తల్లిదండ్రులు ఉన్నా కూడా నేను మీ అడవి బిడ్డగా ఉండాలన్నదే నా ఉద్దేశం. అందుకే నేను వాళ్ళను కాదనుకొని క్షుద్ర పూజలు చేస్తూ ప్రేతాత్మల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కాపాలిక, వశీకర సిద్ధించిన శక్తులన్నీ నాకు వచ్చేలా చెయ్యి ప్లీజ్ కాపాలిక అని చెప్పి మాయా కాపాలికకు దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఎలాంటి శక్తులు కూడా మాయ దగ్గరికి రాకపోవడంతో నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశాను? నేను శక్తుల్ని సిద్ధించుకోవడం తప్ప? చెప్పు కాపాలిక అని మాయ ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడు అవని సడన్గా శవాల కోటలోకి వస్తుంది. రావు, ఎలాంటి మంత్ర తంత్ర శక్తులు నీ దగ్గరికి రావు, నువ్వు ఎలాంటి శక్తుల్ని సిద్ధించుకోలేవు. ఆ వశీకర అంతంతోనే అన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఇంకా చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఈ కోటను ఒక పర్యాటక ప్రదేశంగా మారుస్తాను. ఏ ఊరి వాళ్ళైతే ఈ కోట వైపు రావటానికి భయపడుతున్నారో ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఈ కోటను చూడటానికి క్యూ కట్టేలా చేస్తాను. ఇంకా ఇక్కడ ఎలాంటి శక్తులు ఉండవు, ఎలాంటి ప్రేతాత్మలు దుష్ట శక్తులు ఉండవు. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అవని అంటుంది. ఇక మాయ షాకింగ్గా చూస్తూ ఉంటే, నీ నిజ స్వరూపం ఏంటో రవీంద్రకు తెలియచెయ్యి. నువ్వు మామూలు సాధారణ మనిషిలాగా మాతో పాటు ఉండిపో, నువ్వు చేసిన తప్పులకు పశ్చాత్తాపం పొందు అని చెప్పి అవని మాయకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కాపాలిక, ఏంటి ఇదంతా అని మాయ అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఎలాంటి శక్తులు నీ దగ్గరకు రావు మాయ. నువ్వు మంచిదానిగా మారిపోవటమే నీకు ఉన్న ఒకే ఒక అవకాశం. కాదు కూడదు అంటే ఆ వశీకర ఎలా అయితే చచ్చిందో నువ్వు కూడా అలానే చస్తావు అని అవని మాయకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి కాపాలిక ఇదంతా? ఆ అవని చేత నేను వార్నింగ్ ఇప్పించుకోవడానిక ఇంకా బ్రతికుంది? చెప్పు కాపాలిక అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. వశీకర అంతమైంది, వశీకర చావు అవని చేతిలో ఉందని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. వశీకర నా మాటలను పక్కన పెట్టేసింది. నువ్వు ఎలాంటి శక్తులు సిద్ధించుకోలేవు మాయా. మామూలు మనిషిగా మామూలు జీవిగా ఈ ప్రపంచంలో బతకటం తప్ప నీకు ఎలాంటి అవకాశం లేదు, వెళ్ళు మాయా అని కాపాలిక ప్రత్యక్షమై మాయకు చెప్తుంది. ఇక మరోవైపు వేదవతి ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఎంత ఆలోచించినా ఏ పని చేసినా కూడా అక్షయ్ గురించే ఆలోచనలు వస్తున్నాయి. ఏం చెయ్యాలి అని వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పుల్లమ్మ వేదవతి ఇంటి దగ్గరకు వచ్చి వేదవతమ్మ గారు, వేదవతమ్మ గారు అని పిలుస్తూ ఉంటుంది. నిహారిక, కృష్ణబాబు వేదవతి దగ్గరకు వచ్చి అమ్మా అమ్మా అని చెప్పి వేదవతిని పిలుస్తూ ఉంటారు. వేదవతి పరధ్యానంలో ఉంటుంది. అమ్మా నిన్నే పిలిచేది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక దాంతో ఏంట్రా కృష్ణ అని వేదవతి అంటూ ఉంటుంది. మీకోసం ఎవరో వచ్చారత్తయ్య, బయట నుంచి పిలుస్తున్నారు అని నిహారిక చెప్తూ ఉంటుంది. నా కోసమా అని వేదవతి అంటుంది. చాలాసేపటి నుంచి పిలుస్తున్నారు, అసలు ఏం ఆలోచిస్తున్నావమ్మా అంత పరధ్యానంగా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ఏం లేదు రేరా అని వేదవతి బయటకు వెళ్తుంది. అమ్మగారు, నేనమ్మగారు పుల్లమ్మని అని చెప్పి పుల్లమ్మ చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి పుల్లమ్మను గుర్తుపట్టినట్టుగా అలా చూస్తూ ఉంటుంది. వేదవతమ్మ గారు, మిమ్మల్ని గుడి దగ్గర కలిశాను కదా, గుడి దగ్గర మీతో మాట్లాడాను కదా, నన్ను అప్పుడే మర్చిపోయారా అని పుల్లమ్మ అంటుంది. గుడి దగ్గర నీకు చెప్పాల్సినవన్నీ చెప్పాను కదా, ఎందుకు ఇంకా ఇక్కడి వరకు వచ్చావు, వెళ్ళి ఇక్కడి నుంచి అని వేదవతి అంటూ ఉంటుంది. అదేంటమ్మగారు అలా అంటున్నారు? మీరంటే నాకు చాలా గౌరవం అమ్మగారు, అందుకే మా తోటలో కాసిన
పండ్లను మీకోసం తీసుకొచ్చాను అని పుల్లమ్మ చెప్తూ ఉంటుంది. మా అత్తయ్య అంటే నిజంగా నీకు చాలా గౌరవం ఉంది పుల్లమ్మ అని చెప్పి నిహారిక అంటుంది. మేము ఎల్లమ్మను ఎంతలా కొలుస్తామో నా దృష్టిలో వేదవతమ్మ గారు కూడా అంతే. వేదవతమ్మ గారు, నేను మీకు ఒక మాట చెప్తున్నాను. ఆ మాటని మీరు బాగా గుర్తు పెట్టుకోండే. నేనంతా చదువుకోలేదు కానీ ఓ మాట అంటాను, వినుకోండే. మాయ సభలో దుర్యోధనుడికి జరిగినంత అవమానం మీకు జరిగింది వేదవతమ్మ గారు. మళ్ళీ మీకు సిగ్గు లేకుండా సిటీ నుంచి ఈ ఊరికి వస్తారా ఏంటి? ఇక మీదట ఎప్పుడు కూడా ఈ పల్లెటూరికి రాకండి వేదవతమ్మ గారు అని చెప్పి పుల్లమ్మ చెప్తూ ఉంటుంది. ఏయ్ పుల్లమ్మ, ఏంటా మాటలు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతాను బాబు. అపార్థం చేసుకునే వాళ్ళు పుల్లలు పెడుతున్నాను అనుకుంటారు. అమ్మగారిని చూస్తుంటే చాలా బాధగా ఉంది అని చెప్పి పుల్లమ్మ వేదవతికి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక నిహారిక కృష్ణబాబు ఇదంతా వింటూ సంతోషపడుతూ ఉంటారు. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అవని అక్షయ్ని తీసుకొని గుడి దగ్గరకు వెళ్తూ ఉండగా పుల్లమ్మ అవని అక్షయ్లకు ఎదురు వచ్చి, అవనమ్మ నమస్కారం అమ్మా అని అంటూ ఉంటుంది. ఎవరు మీరు? నేను మీకు తెలుసా అని అవని అడుగుతూ ఉంటుంది. మీరు తెలియనోళ్ళు ఎవరుంటారమ్మా? నేను శ్రీకాకుళంలో పుట్టాను, కాకపోతే ఇక్కడే ఉంటానమ్మా. మీ గురించి నాకు బాగా తెలుసు. మీ కూతురు ఘన విజయం సాధించిందని చెప్పి అందరూ కూడా మీ కూతురు పైనే కళ్ళు పెట్టుకున్నారమ్మా. మీ కూతురు పైన ఎంత దిష్టి ఉందో ఏంటో. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతానమ్మా. లేనివి ఉన్నవి అన్నీ కల్పించుకొని మాట్లాడినమ్మా అని పుల్లమ్మ చెప్తూ ఉంటుంది. అక్షయమ్మ, నువ్వు మీ నానమ్మతో, అవనమ్మ నువ్వు మీ అత్తయ్యతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ పైకి ఒకటి ఉంచుకొని లోపల మరొక కుట్ర చేస్తుందమ్మా అని పుల్లమ్మ అవనికి చెప్తూ ఉంటుంది. నానమ్మ గురించి ఈవిడ చెప్తున్నవన్నీ కూడా నిజాలే. అమ్మకు నానమ్మ గురించి ఇప్పుడు నేను చెప్పటం కరెక్టా అని చెప్పి అక్షయ ఆలోచిస్తూ ఉంటుంది. మరి రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.